వాళ్ళ పేరు చెప్పండి. అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేసారు బలపరిచే వాళ్ళ పేరు కూడా చెప్పండి. ఏ పేరమ్మా? పఠాన్ నస్రీన్ 8వ వార్డు. షకీలా బేగం. షకీలా బేగం గారు 7వ వార్డు. విక్రగుంట ఎన్నో వార్డు? 16వ వార్డు. పఠాన్ నస్రీన్ 8వ వార్డు. విక్రగుంట ప్రమిళమ్మ ప్రకటించడం అయింది. సో వీరికి ఫస్ట్ వైస్ చైర్మన్ గా వెంకట శివకుమార్ రెడ్డి 9వ వార్డు, 2వ వైస్ చైర్మన్ గా పఠాన్ నస్రీన్ 8వ వార్డు, వారిద్దరిని కూడా ఎన్నిక అయినట్టు ప్రకటించడం అనేది వాళ్ళ నేమ్స్ నోటీస్ కూడా పెట్టాము. అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జగన్నాథ్ రెడ్డి గారి వార్డు అండి 12వ వార్డు. చెయ్యి పైకి ఎత్తండి, రాసుకుంటారు. చిన్న అబ్జెక్షన్ సార్ మాది. జగన్నాథ్ చిన్న అబ్జెక్షన్ సార్ మాది. ఇప్పుడు మా పార్టీ తరఫున గెలిచి టీడీపీ పార్టీ తరఫున బీఫామ్ తీసుకుని ఇప్పుడు నామినేషన్ వేశారంటే ఆ ఎన్నిక ఎలా కలదండి? ఎన్నిక సార్ చెప్పిందండి మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు టీడీపీ బీఫామ్ మీద ఎలక్షన్ ఎలా కంటెస్ట్ చేస్తారండి? అదే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏమంటే అండి, చెప్పండి సార్. ప్రపోజ్ చేశారు అంతే. పార్టీ తరఫున ఓరల్గా ఎన్ని ఉండొచ్చు, రిటర్న్ గా నాకైతే బీఫామ్ ఇవ్వలేదు. టీడీపీ నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను టీడీపీ బీఫామ్ ఇవ్వలేదు అన్నాను. టీడీపీ తరఫున ఏమి నిలబడి ఇతను వైఎస్ఆర్ పార్టీ కదా, వాళ్ళకి నాకే బీఫామ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాద్ రెడ్డి గారి మధ్య వెంకట శివకుమార్ రెడ్డి మధ్య ఓటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఎలక్షన్ జరగాలి. ఏది ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ బీఫామ్ లేదు కాబట్టి ఇండిపెండెంట్ కిందనే లెక్క. సో ముందుగా యానాద్ రెడ్డి గారు 12వ వార్డుకి వారికి ఓట్లు వేసే వాళ్ళు ఇప్పుడు నేను ధిక్కరించి చెప్పేది వినండి. ఒక్క నిమిషం నేను చెప్పేది. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే ఇప్పుడు ధిక్కరించి ఓటు వేసేదానికి సభ్యులకి అధికారం ఉంది. ఇప్పుడు ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది. వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి, వాళ్ళు ఓటు చెల్లుబాటు అవుతాయి. తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విప్పు కాబట్టి అబ్జెక్షన్ ఉంటే నాకు ఎలక్షన్ ఆఫీసర్ కి మీరు నాకు 3 రోజుల లోపల కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కౌంట్ ఇప్పుడు ఏం జరగదు. అన్ని అయిపోయిన తర్వాత 3 రోజుల లోపల నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైజ్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్పు చేశారో లేదని నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాము. 6 రోజులు టైం ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి, వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము. విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ వంటి అనేది ఓన్లీ మీ నేమ్స్ వాళ్ళు రాసుకుంటారు. అదే తర్వాత ఓకే నేను త్వరగా రాసుకున్నాను. నేను చెప్తాను పేరు కావాలి. చెప్పండి. కంటానంతం గారు మీ పేరు చెప్పేసి వార్డు నెంబర్ చెప్పేది. చాలా కంటానంతం 15, మూల జయంతి 18. ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి. వారికి బలపరిస్తే ఆ 1వ వైస్ చైర్మన్ సంబంధించి 2 నిలబడితే కనుక వారికి ఎన్నిక జరుపుతారు. వెనక ముందు ఇక్కడ కట్టాలి ఏదో వదిలిపోయినట్టు
ఎన్నో వార్డు? 9th వార్డ్ 9వ వార్డు. టీడీపీ తరఫున పూర్తి పేరు చెప్పండి ఒకసారి. ఎర్రటపల్లి వెంకట శివకుమార్ రెడ్డి. ఎవరు మిమ్మల్ని ప్రతిపాదించారు ఒకరు, బలపరిచారు ఒకరు. వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి, వారికి బలపరిస్తే ఆ ఒకటో వయసు సరిపోయిన సంబంధించి ఇద్దరు నిలబడితే కనుక వారికి ఎన్నిక జరుపుతారు. నేను రాసుకోవాల్సిన పర్లేదు. ఆ 6 మంది తీస్తే మిగతా 100% అటెండెన్స్ ఉన్నారు కాబట్టి ఆ 6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది. నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్ గా ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీన్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి ఇక్కడున్న అందరి కౌన్సిలర్లకు కూడా అభివాదించారు. మేడం ఎలక్షన్ విప్ ఏమైనా పనిచేస్తుంది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. బిల్లు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం ఇండిపెండెంట్ గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం అంతే. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ కదా? ఇండిపెండెంట్ కొండలలో నెలకొన్న 2021 ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 22/11/21 సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన చైర్పర్సన్ మరియు ఇద్దరు వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ వార్డు మెంబర్లు, తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కలిసి అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత సదరు ఇద్దరు వైస్ చైర్మన్లు తమ యొక్క పదవులకి వ్యక్తిగత కారణాల చేత రాజీనామాలు చేస్తున్నారు. ఇద్దరైతే రాజీనామాలని మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆమోదించున్నది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నంబర్ 7/ACC-FN/2025 తేదీ 27/1/2025 ప్రకారము బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు 3వ తారీఖు 3/2/2025 అంటే ఈ రోజు సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహణ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి మొత్తం సభ్యులలో సగం మంది పైగా హాజరై ఉండవలను. దీన్ని కోరం అంటారు. 50% ఉండాలి కోరం అంటే. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ హాజరయ్యారు. సో మనకి 20 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కలిపి 21 మంది సభ్యులు పూర్తిగా ఈ రోజు మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. సో ఈ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన అభ్యర్థిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైస్ చైర్మన్ గా నిలబడతారో వారికి ఒకరు ప్రతిపాదన చేయాలి, తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి. సో ఒకరు కందుకూరి ఆనంద్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కందుకూరి ఆనంద్ రెడ్డి వారికి మీరు ప్రతిపాదిస్తున్నారు. నా పేరు షేక్ షాబుల్ నోట్ చేసుకుంటున్నారు, ప్రతిపాదిస్తున్నారు. ఒకరు బలపరచాలండి. అంటే అనందమ్మ గారు బలపరిచారు. వైస్ చైర్మన్ 1కి సంబంధించి ఆనంద్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇంకా ఎవరు నిలబడుతున్నారా? ఏమండి? వైవి శివకుమార్ రెడ్డి. వైవి శివకుమార్ రెడ్డి ఎన్నో వార్డు? 9th వార్డ్. శివకుమార్ రెడ్డి గారు ఎన్నో వార్డు అండి మీరు? మామూలు ఓటర్ వార్డు వచ్చి 2. కాదు కాదు, మీరు ఎన్నో వార్డు మెంబర్? 9th వార్డ్. ఓకే. ఆనంద్ రెడ్డి గారు మీరండి? మా పార్టీ తరఫున గెలిచి టీడీపీ పార్టీ తరఫున బీఫామ్ తీసుకుని ఇప్పుడు నామినేషన్ వేశారంటే ఆ ఎన్నిక ఎలా చల్లదండి? ఎన్నిక సార్ చెప్పింది మా పార్టీ తరఫున గెలిచి
ఈ రోజు మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు టీడీపీ బీఫామ్ మీద ఎలక్షన్ ఎలా కంటెస్ట్ చేస్తారండి? అది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏమంటాయండి, చెప్పండి సార్. ఏ పార్టీ వాళ్ళైనా నిలబడచ్చు. విప్పుని ధిక్కరించి ఇచ్చారు. చెప్పేది వినండి, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే విప్పుని ధిక్కరించి ఓటు వేసేదానికి మేము సభ్యులకి అధికారం ఉంది. విప్పుని ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది. వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి, వాళ్ళు ఓటు చెల్లుబాటు అవుతాయి. తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విప్పు కాబట్టి అబ్జెక్షన్ ఉంటే నాకు ఎలక్షన్ ఆఫీసర్ కి మీరు నాకు 3 రోజుల లోపల కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కౌంట్ ఇప్పుడు ఏమి జరగదు. అన్ని అయిపోయిన తర్వాత 3 రోజుల లోపల నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైజ్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్పు దిక్క చేశారా లేదని నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాం. 6 రోజులు టైం ఉంటది. నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి, వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము. విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలా వద్దనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఓన్లీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఓటు ఏ పార్టీ ఓటు వేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. సార్ నేను అడిగేది అది కాదు సార్, విప్ గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు మా పార్టీ మీద కలిసి టీడీపీ పార్టీ మీద బీఫామ్ మీకు ఇస్తే అది ఎలా ఎలిజిబుల్ అవుతుంది? మీకు నాకు బీఫామ్ టీడీపీ ఇవ్వలేదండి. మీరు చెప్పండి కదా టీడీపీ బీఫామ్ అని చెప్పి. టీడీపీ బీఫామ్ ఇవ్వలేదండి. టీడీపీ వనపరుస్తున్నాం అని చెప్పారు కదా వాళ్ళు. అది చెప్పిన దాని గురించి టీడీపీ తరఫున నిలబడ్డాడు ఆయన. కూర్చొని చెప్తారు. ఇప్పుడు వారు ఏం చెప్పారు, అతను బలపరిచింది ప్రపోజ్ చేసిన టీడీపీ ప్రపోజ్ చేశారు అంతే. పార్టీ తరఫున ఓరల్ ఎన్నెన్నో ఉండొచ్చు, రిటర్న్ గా నాకైతే బీఫామ్ ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పారు టీడీపీ బీఫామ్ ఇవ్వలేదు అన్నారు. ఈ టీడీపీ తరఫున ఏం నిలబడదు, ఇతను వైఎస్ఆర్ పార్టీ కదా, వాళ్ళకి నాకే బీఫామ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాథ్ రెడ్డి గారి మధ్య వెంకట శివకుమార్ రెడ్డి మధ్య ఓటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఎలక్షన్ జరగాలి. ఏది ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే, అభ్యర్థి పార్టీ బీఫామ్ లేదు కాబట్టి ఇంకా అదే. ఇండిపెండెంట్ కిందనే లెక్క. అదే. సో ముందుగా యానాథ్ రెడ్డి గారు 12వ వార్డుకి వారికి ఓట్లు వేసే వాళ్ళు చేతులు తెలిసిన కోరుతున్నాం. కంటానం 15, మూర్ల జయంతి 18, పిట్టకుంట ప్రమీలమ్మ 16, షేక్ షకీలా 7వ వార్డు. సో వీరికి ఫస్ట్ వైస్ చైర్మన్ గా వెంకట శివకుమార్ రెడ్డి 9వ వార్డు, 2వ వైస్ చైర్మన్ గా పఠాన్ నస్రీన్ 8వ వార్డు, వారిద్దరిని కూడా అయినట్టు ప్రకటించడం అనేది వాళ్ళ నేమ్స్ నోటీస్ బుక్ లో పెట్టాము. అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు వైస్ చైర్మన్ ఎన్నిక ఇండైరెక్ట్ ఎలక్షన్ ఈరోజు బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ఆఫీసులో జరిగింది. దీనికి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి ఇద్దరు పోటీ పడడం జరిగింది. 12వ వార్డు కౌన్సిలర్ యానాథ్ రెడ్డి గారు, అదేవిధంగా 9వ వార్డుకి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డి వారిద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇందులో మొత్తం టోటల్ మెంబర్స్ కౌన్సిలర్స్ 20 మంది ఉన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కూడా అటెండ్ అయ్యారు. మొత్తం 21 మందికి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డికి 15 మంది ఓట్లేసి వేశారు. యానాథ్ రెడ్డి గారికి 6 ఓట్లు పడ్డాయి. సో వెంకట శివకుమార్ రెడ్డి గారిని మొదటి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనట్టు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ వైస్ చైర్పర్సన్ సంబంధించి పఠాన్ నస్రీన్ 8వ వార్డు మెంబరు, అదేవిధంగా పిట్రగుంట ప్రమీలమ్మ 16వ వార్డు మెంబర్ ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇందులో భాగంగా పఠాన్ నస్రీం గారికి 15 ఓట్లతో నెగ్గిన తర్వాత వారిని 2వ వైస్ చైర్మన్ గా గెలిచినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. సార్ ఏ పార్టీ తరఫున? ఇందులో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి యానాథ్ రెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిట్రగుంట ప్రమీలమ్మ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన ఇద్దరు వైస్ చైర్పర్సన్లు ఓడిపోవడం జరిగింది. బీఫామ్ ఇవ్వని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బీఫామ్ ఇవ్వని వెంకట శివకుమార్ రెడ్డి గారు మొదటి వైస్ చైర్పర్సన్ గా నెగ్గడం జరిగింది. అదేవిధంగా బీఫామ్ ఇవ్వకుండా ఉన్న పఠాన్ నస్రీన్ గారిని 8వ వార్డు వారు కూడా నెగ్గడం జరిగింది. వారికి టీడీపీ సభ్యులు